సో, సినిమాలో మేము ఆఫర్ ఇస్తాం. అంటే కొత్తగా అమ్మాయిలు వచ్చే వాళ్ళకి, హ్మ్. హ్మ్. వాళ్ళకేం తెలీదు. సో, హ్మ్. మేము ఆఫర్‌లు ఇస్తాం. మేము తోపు, మేము తురుము అని. హ్మ్. సో, వాళ్ళని కొన్ని విషయాలకి వాడుకునే చాలామంది ఉన్నారు. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్ మీరేమైనా చూసారా? మీకెవరైనా చెప్పారా? చాలామంది అన్నారు. మీతో చెప్పారా? ఆ! పర్సనల్‌గా మీకొచ్చి పర్సనల్‌గా చెప్పుకున్నారా? చెప్పారు. అంటే నాకు తెలిసి వాళ్ళు మీరన్న వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. హ్మ్. బట్ నేను చూసినందులో నేను హ్మ్. హ్మ్. ఆల్‌మోస్ట్ దిస్ ఈజ్ మై 10థ్ మూవీ. ఓకే. నేను ఈ 10 మూవీస్‌లో కూడా ఎక్కడ ఎవరి దగ్గర నుంచి నేను ఎలాంటిది ఫేస్ చేయలేదు మరి. హ్మ్. అంటే ఒకప్పుడు ఏమైనా ఉన్నాయేమో. ఇప్పట్లో అయితే ఏం లేవండి హ్మ్. అసలలాగా. ఓకే. ఎప్పుడో ఏదో ఒకటి జరిగితే దాన్ని పట్టుకొని అంటే ఇంకా అదే ఇప్పుడులో అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాస్టింగ్ అనేది ఉందంటారా? లేదంటారా? నా వరకైతే లేదు. అది. అంటే ఉన్నదేమో చెప్పలేము. హ్మ్. ఎందుకంటే కొందరు చెప్తున్నారు. హ్మ్. సో, అదే. మేమిలా ఫేస్ చేశామని. దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఫేస్ చేసుండొచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్స్‌లోనే అంటే కొంతమంది అమ్మాయిలు హ్మ్. అంటే ఇలా ఎళ్ళడం వల్ల కాస్టింగ్ నుండి ఇలా అడగడం వల్ల ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ వచ్చి ఎళ్ళిపోయినోళ్ళు కూడా చాలా మందున్నారు. హ్మ్. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తే కొంచెం ఏ అమ్మాయికైనా అవును. బాధనిపిస్తది గదా! అవును. అందుకని అడిగా. అవును. సో అంటే నాకు తెలిసినంతలో మనం వెళ్ళేది కరెక్ట్ జోన్‌లో వెళ్ళాలండి. హ్మ్. మనకి తెలిసి తెలియకుండా కనిపించిన వాళ్ళందరిని నమ్మేసి ఇండస్ట్రీ సైడ్ అనేది వెళ్ళొద్దు. వెళ్ళకూడదు. యెస్. కొన్ని బ్యానర్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆ బ్యానర్స్‌లో మనకు చాలా అంటే సేఫ్. చాలా సేఫ్ జోన్. అవును. అన్నీ గూడా. హ్మ్. కాకపోతే మనకి తెలిసి తెలియని వాళ్ళతో మనం కొత్తగా హైదరాబాద్‌కొచ్చేసి ఇప్పుడు. హ్మ్. హ్మ్. సో, మనం ఏదో సినిమాలో చేసేయాలి, ఏదో క్యారెక్టర్ చేసేయాలని హ్మ్. కనిపించిన వాళ్ళకల్లా మీకెవరైనా తెలుసా? మీకెవరైనా తెలుసా? అని చెప్పి అందరికీ అడిగారనుకోండి. తెలిసినోళ్ళే ఉంటారు. వాళ్ళేమంటారు? హ్మ్. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. నాకు చిరంజీవి గారు తెలుసు, బాలకృష్ణ గారు తెలుసు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు తెలుసు. తెలుసు నీకు రోజు ఆఫర్ సినిమాల్లో ఇప్పిస్తా అని చూస్తానుంటారు. చెప్తారు. ఆఫర్ ఇప్పిస్తా అని చెప్తారు. ఆ! అసలు వాడికి తెలుసా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అవును. అంటే ఎవ్వరిని బ్లైండ్‌గా నమ్మొద్దు అని నేను యాహ్! చెప్తాను. యాహ్! రైట్. అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి హీరో, హీరోయిన్ ఎవరో ఒకళ్ళు అంటే ఇష్టమని ఉంటది. హ్మ్. మీకు స్పెసిఫిక్‌గా ప్రొడ్యూసర్ అంటే ఇష్టం అండి. అవును. అల్లు అరవింద్ గారంటే నాకు సో, చాలా ఏంటి అభిమానం. ఎందుకని? ఇప్పటి నుంచి కాదు ఆ! నాకు. నాకు ఒక 5, 6 ఇయర్స్ నుంచి నాకు అల్లు అరవింద్ గారంటే చాలా అభిమానం. హ్మ్. ఎందుకంటే ఆయనిచ్చే ఏదంటే ఏదైనా మూవీ ఈవెంట్‌కొచ్చినప్పుడు, ఆయన గెస్ట్‌గా పిలిచినప్పుడు హ్మ్. గానీ, ఆయన మూవీస్‌కి ఇదైనప్పుడు గానీ, ఆయన స్పీచ్ విన్నారా హ్మ్. మీరెప్పుడైనా? అవును. చాలా సార్లు విన్నా. చాలా అంటే చాలా హ్మ్. ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడతారు. అలాగే ఇంకొక జర్నలిస్ట్‌లు ఎవరైనా ఆయన ఒక క్వెషన్ క్యూఎన్ఏ అడిగారనుకోండి. వచ్చేటప్పుడు కూడా నేనున్నాను యాహ్! చాలా సార్లు. కానీ అడగాలంటే అంటే ఒక జెన్యూన్‌గా ఆన్సర్ చెప్పే వ్యక్తికి క్వెషన్ ఎయ్యాలంటే ఆలోచించి చేయాలి. ఆలోచన చేయాలి. యాహ్! నేను రీసెంట్‌లీ 'కోటబొమ్మాలి' మూవీలో కూడా చాలా దగ్గర నుంచి ఆయన్ని చూసాను హ్మ్. నేను హ్మ్. ఫస్ట్ టైమ్. హ్మ్. ఒక జర్నలిస్ట్ ఒక క్వెషన్ అడిగితే, ఆ క్వెషన్‌కి ఇలా కూడా ఆన్సర్ చెప్పొచ్చా అనే విధంగా ఆన్సర్ చేశారాయన. ఓకే. నాకు ఇంకా అంటే అభిమానిస్తున్నానని చెప్పడం హ్మ్. కాదది. హ్మ్. దగ్గర నుంచి చూసాను కాబట్టి, సో, నాకు అందరు హీరోస్ నచ్చుతారు గానీ, నేను అల్లు అరవింద్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన స్మైల్‌కి ఇంకా పెద్ద ఫ్యాన్ అసలు. హ్మ్. సో, సూపర్. ఎవరైనా 'అల్లు అర్జున్' అంటారు. బట్ 'అల్లు అరవింద్' గారికి ఫ్యాను.